గివెన్ డేటా గివెన్ ఏమైంది మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది కదా cone is 308 centimeters. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చిండు ఈజ్ ఈక్వల్ టు 308 సెంటీమీటర్ స్క్వేర్ నెక్స్ట్ Slant height is 14 centimeters. సో స్లాంట్ హైట్ అంటే మనకి ఏంటిది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 14 centimeters. 14 సెంటీమీటర్స్ నెక్స్ట్ Find ఫైండ్ first one ఫస్ట్ వన్ radius of base. రేడియస్ ఆఫ్ అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ Total surface area of cone. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫస్ట్ ఏమో రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు సో కోన్ అంటే ఫస్ట్ గివెన్ డేటాలో రాసుకుంటాం కాబట్టి ఫస్ట్ కోన్ ఇది సో కోన్లో మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ స్లాంట్ హైట్ ఎల్ వాల్యూ ఇచ్చేసింది సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అండ్ ఇది మనకి ఇక్కడ నుంచి రేడియస్ రేడియస్ బట్ రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా అండ్ ఇంకేం కావాలి మనకు అంతే సో గివెన్ డేటా ఇచ్చేసింది కదా సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి ఇచ్చిన క్వశ్చన్లో సో ఫస్ట్ వన్ సాల్వ్ చేస్తే రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 308 సెంటీమీటర్ స్క్వేర్ బట్ సిఎస్ఏ ఫార్ములా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ Curved surface area of cone is pi r. పై ఆర్ ఎల్ పై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 308 సెంటీమీటర్ స్క్వేర్ పై ఆర్ఎల్ పై వాల్యూ 22/7 ఆర్ వాల్యూ మనకు తెలియదు ఫైండ్ అవుట్ చేయాలి సో ఇంటూ ఆర్ని ఆర్ రాసుకుంటాం ఇంటూ ఎల్ వాల్యూ 14 సో 14 ఈజ్ ఈక్వల్ టు 308 సెంటీమీటర్ స్క్వేర్ సో 7 1s are 7 2s are 14 22 into 2 44 సో 44 r ఈజ్ ఈక్వల్ టు 308 సో ఇది 44 ఇంటూ ఆర్ ఉంది ఇటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది Minus. మల్టిప్లికేషన్ ఉంది కదా డివిజన్ అవుతుంది సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 308/44 ఫస్ట్ 2 టేబుల్ తీసుకో 2 టేబుల్ తీసుకున్నానికి ఏమొస్తుంది 22. సో 2 టేబుల్ తీసుకుంటే 2 2s are 2 2s are 4 సో 2 1s are 1 ఇక్కడ డిమాండ్ ఉంటుంది కాబట్టి 2 5 2 15s are 2 4s are 154. ఎట్లా తీసుకోవచ్చు 5 అండ్ 4s are కదా నెక్స్ట్ ఏం తీసుకుంటాం మనం మళ్ళీ నెక్స్ట్ 2 టేబుల్ తీసుకున్నాం అనుకో 2 టేబుల్ తీసుకుంటే డైరెక్ట్ 2 7s are 14 1 రిమైండర్ ఇక్కడ ఉంటాయి 2 7s are 14 సో ఇక్కడ ఎంత ఉంది మనకు 11 కదా ఇక్కడ ఉంది సో 11 1s are 11 7s are సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 7 సెంటీమీటర్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ వచ్చేసింది సో రేడియస్ వచ్చేసింది కదా ఇప్పుడు సో రేడియస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది Total surface area of టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఎంత pi r into l plus పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ మన రేడియస్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ సో పై ఆర్ పై వాల్యూ 22/7 ఆర్ వాల్యూ r value 7 సెంటీమీటర్స్ వచ్చింది కదా ఎల్ వాల్యూ 14 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ వాల్యూ 7 సెంటీమీటర్స్ సో 7 1s are మల్టిప్లికేషన్ ఉంది కదా ఇది 7 1s are క్యాన్సిల్ అయిపోయింది ఇది ఎడిషన్ లో ఉంది బ్రాకెట్ తర్వాత సాల్వ్ చేస్తాం సో ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 14 ప్లస్ 7 ఎంత 21 సో 21 ఇంటూ 22 చేసి ఎంత వస్తుంది 21 22 ఇంటూ కదా అడిషన్ కాదు ఇంటూ ఉంది ఇక్కడ సో 2 1s are 2 2 2s are 4 2 1s are 2 2 2s are 4 సో 2 6 4 462. సో 462 centimeter square so total surface area is equal to 462 centimeter